హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఇవాళ మరో రెసిపీ నాటుకోడి చికెన్ షీర్వా. ఇది కూడా నా ఫ్రెండ్ చేసిన రెసిపీనే మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇది ఇడ్లీకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఎలా చేయాలో చూద్దాము. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న నాటుకోడిని ఇందులో వేసుకోవాలి. ఇది 1/2 kg అండి నేను చూపిస్తున్నది. 1/2 kgతో చేసే కొలతలు చెప్తాను. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని చిటిక పసుపు వేసుకొని మరొక 10 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో నుంచి నీళ్లు బయటకు వస్తాయి. సో అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సరౌండింగ్స్ ఇగ్నోర్ చేయండి. ఇది బ్యాచిలర్ హోము, సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి. చూడండి, వాటర్ మంచిగా బయటకు వస్తుంది. సో 10 నిమిషాల తర్వాత నీళ్ళంతా బయటకు వచ్చింది కదా. చూడండి, ఇప్పుడు ఇందులోనే ఉప్పు తగినంత, కారం పొడి ఒక 1/2 స్పూన్ వేసుకున్నాము, ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకున్నాము, వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి. ఇది షేర్వా కాబట్టి కొంచెం వాటరిష్గానే ఉంటుంది. సో చికెన్ మునిగేంత వాటర్ వేసుకొని 8 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 3 ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర గుప్పెడు, టమాటాలు ఒక 3, హాఫ్ కొబ్బరి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాన్ని ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతకు ఫ్రై చేసుకోవాలి. అందులో నేను చూపిస్తున్న స్పైసెస్ వేసేసుకోండి. సో ఇది ఫ్రై అయ్యాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పెప్పర్ వేసుకున్నాము. కొద్దిగా చికెన్ మసాలా యాడ్ చేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్. సో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మనం ముందుగా కుక్కర్లో 8 విజిల్స్ తోటి నాటుకోడి ఉడకబెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మసాలాని వేసేసుకోవాలి. వేసుకొని మనం ఒక 2 విజిల్స్ రప్పించుకోవాలండి.
ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో 2 విజిల్స్ రప్పించుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుంది. కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మన నాటుకోడి షేర్వా అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీలోకి, దోశలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది షేర్వా కాబట్టి కొంచెం వాటరిష్గా ఉంటేనే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.